అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గార్ల కథల నుండి మరొక కథతో మీ ముందుకు. శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో తెనాలి రామలింగయ్య గారు మంచి కవి, చమత్కారి, అందరికీ సహాయం చేసే వ్యక్తిగా అందరి మనసుల్లో ఉండిపోయారు. ఒకరోజు తెనాలి రామలింగయ్య గారు రాజసభకు పోతూ దారిలో అందరినీ పలకరిస్తూ వీధులన్నీ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అంటూ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ పోతూ ఉన్నారు. అయితే దారిలో చిత్రకారుడి ఇల్లు చూశాడు. ఆ చిత్రకారుడు తెనాలి రామలింగయ్య గారికి ముందు నుంచే పరిచయం. చక్కటి చిత్రాలు గీసే ఆ చిత్రకారుడు ఈరోజు ఆ చిత్రకారుడు ఎందుకో బయట దిగులుగా విచారంగా కూర్చొని ఉండడము గమనించారు రామలింగయ్య గారు. విషయం ఏమై ఉంటుందా అని విచారించడానికి రామలింగయ్య గారు చిత్రకారుని ఇంటి దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చిత్రకారుణ్ణి పలకరించాడు. పరధ్యానంలో ఉన్న చిత్రకారుడు ఉలిక్కిపడి చూచి, అయ్యో గురువుగారు, మీరు మా ఇంటికి వచ్చారా? రండి రండి, దయచేయండి, ఆసీనులు కండి అంటూ కూర్చోమని చెప్పాడు. అప్పుడు రామలింగయ్య గారు, మీ మర్యాదలన్నీ తరువాత, ముందు నాకు ఒక విషయం చెప్పండి, మీరెందుకు విచారంగా దిగులుగా ఉన్నారు అని అడిగారు. దానికి చిత్రకారుడు, అయ్యో గురువుగారు, అదేమీ లేదు, నేను మామూలుగానే సంతోషంగానే ఉన్నాను అన్నాడు. అయినా కూడా రామలింగయ్య గారు, లేదు లేదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదా? ఎప్పుడూ హుషారుగా ఉండే మీరు ఈరోజు నాకు దిగులుగా కనిపిస్తున్నారు. ఏదో ఆలోచనలో మునిగి ఉన్నారు. ఏమిటో చెప్తే నేను మీకు సహాయం చేయగలను కదా, ఏదైనా సలహా అయినా ఇవ్వగలను కదా అన్నారు రామలింగయ్య గారు. అంత అడిగాక ఇక బాగుండదు అని చిత్రకారుడు రామలింగయ్య గారిని ఇంట్లోకి తీసుకెళ్లారు. అది ఒక పెద్ద గది. ఆ గదిలో చాలా చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ముచ్చటేసింది రామలింగయ్య గారికి. ఒకటి చూసుకుంటూ వెళ్ళి చివరగా ఒక చిత్రం కనిపించింది. దాన్ని చూడగానే, ఈ బట్టల వ్యాపారి చిత్రం వేసావా నువ్వు? చాలా చక్కగా ఉంది. అసలు బట్టల వ్యాపారే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. అరే ఇదేమిటి, ఇంకొక చిత్రం కూడా ఉంది బట్టల వ్యాపారిది, 2 చిత్రాలు వేయించుకున్నారా అని అడిగాడు. అసలు సమస్య ఇక్కడే ఉంది గురువుగారు అన్నాడు చిత్రకారుడు. ఏమిటి సమస్య అన్నాడు రామలింగయ్య. గురువుగారు, బట్టల వ్యాపారి నా దగ్గరకు వచ్చి ఒకరోజు తన చిత్రాన్ని గీయమన్నారు. నేను 3 రోజులు కష్టపడి ఎన్నో రంగులు వాడి చిత్రాన్ని వేశాను. అయితే ఒకరోజు సాయంకాలం నా ఇంటికి వచ్చారు. చిత్రాన్ని చూపించాను. అప్పుడు బట్టల వ్యాపారి, చిచ్చి ఇదేం చిత్రం, అసలు నా మొహంలాగా ఉందా? అది నాలాగా ఉందా? అసలు ఎవడిదో దద్దమ్మగాడి మొహం చిత్రించి నాదంటావా? అస్సలు నాకు నచ్చలేదు, ఆ చిత్రాన్ని బయటపడేయి అన్నాడు. తరువాత ఇంకొక రోజు వచ్చి, ఈసారి నా చిత్రాన్ని చక్కగా గీయి అంటూ మళ్ళీ కూర్చున్నాడు. నేను తిరిగి 3 రోజులు కష్టపడి ఎన్నో రంగులు వాడి ఈసారి కూడా చక్కటి చిత్రాన్ని చిత్రించాను. అయితే మరుసటి రోజు సాయంకాలం వచ్చి తిరిగి అదే మాట అన్నాడు. చిచ్చి ఇది నా మొహంలాగే లేదు, నా చిత్రంలాగే లేదు, ఎవడి పనికిమాలిన మనిషి, ఎవడి పనికిమాలిన చిత్రాన్ని గీచి నాకిస్తే నేను తీసుకుంటానా? నాకు అవసరం లేదు, దీన్ని కూడా బయటపడేయి అన్నాడు. ఇది గురువుగారు నా సమస్య. నేను నా సమయాన్ని, కష్టాన్ని, ఎన్నో రంగులను ఈ చిత్రం గీయటానికి వెచ్చించాను. అన్నీ వ్యర్థమయ్యాయి. పైగా నేనొక చిత్రకారుణ్ణే కాదా అన్న అనుమానం నాలో రేకెత్తించాడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ రోజు నుండి నాకు ఏ చిత్రాన్ని వేయడానికి మనసు రావడం లేదు అని చెప్పాడు చిత్రకారుడు. అప్పుడు రామలింగయ్య గారు,
మీరు ఇలా నిరుత్సాహపడ్డం ఏమీ బాగోలేదు. ఎవరో ఏదో అన్నారని మీపై మీ నమ్మకాన్ని పోగొట్టుకుంటారా? మీ చిత్రాలు చాలా బాగుంటాయి. అందుకే మీరంటే నాకెంతో అభిమానము. ఆ బట్టల వ్యాపారికి బుద్ధి రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చెయ్యండి అన్నారు రామలింగయ్య గారు. అయ్యో గురువుగారు, మీరు చెప్తే నేను చెయ్యకపోవటమా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు చిత్రకారుడు. ఆ బట్టల వ్యాపారి 2 చిత్రాలు బయటకు తీసుకురా అన్నారు రామలింగయ్య గారు. చిత్రకారుడు వాటిని రెండింటిని పట్టుకొని బయటకు వచ్చాడు. రామలింగయ్య గారు ప్రహరీ గోడ బయటకు వచ్చి చిత్రకారుణ్ణి ఆ 2 చిత్రాలలో ద్వారానికి ఒకవైపు ఒకదాన్ని, మరొక వైపు ఇంకొక చిత్రాన్ని బిగించమన్నాడు. చిత్రకారుడు రెండింటిని ద్వారానికి అటు ఒకటి ఇటు ఒకటి బిగించాడు. అప్పుడు రామలింగయ్య గారు ఒక చిత్రం కింద నేను దద్దమ్మని అని రాయమన్నాడు. తర్వాత రెండవ చిత్రం కింద నేను పనికిమాలిన వాణ్ణి అని రాయమన్నాడు. చిత్రకారుడు బాగా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. అప్పుడు చిత్రకారుడు, గురువుగారు, ఇలా రాయడము మంచిదేనంటారా? బట్టల వ్యాపారి ఏమీ అనుకోరు కదా అన్నాడు చిత్రకారుడు. దానికి రామలింగయ్య గారు, ఇది నువ్వన్న మాట కాదు గదా, బట్టల వ్యాపారి నోటి నుండి వచ్చిన మాటలే కదా. 2 చిత్రాలకు 2 పేర్లు పెట్టాడు. ఒకదానికేమో దద్దమ్మ అన్నాడు, ఇంకొక దానిని పనికిమాలిన వాడి మొహం వేశావు అని అన్నాడు. నీవు అన్నది కాదు కదా, ఆయన మాటలు ఆయనకే చెప్తున్నావు. ఇక ఏమీ ఆలోచించకు, నేను రాజమందిరానికి వెళుతున్నాను. ఈరోజు జరిగే విషయాలు సాయంకాలం మా ఇంటికి వచ్చి నాకు తెలియచెయ్యి అని చెప్పి రామలింగయ్య గారు వెళ్ళిపోయారు. పనులు చేసుకోవడానికి బయటకు వెళ్లే సమయం కాబట్టి అందరూ రహదారిలో పోతూ వస్తూ ఉన్నారు. చిత్రకారుడి ఇంటి ముందు బిగించిన బట్టల వ్యాపారి చిత్రాన్ని చూస్తూ అందరూ కింద రాసిన దాన్ని చదువుతున్నారు. అరే, బట్టల వ్యాపారి దద్దమ్మట, పనికి మాలిన వాడట అంటూ అందరూ నవ్వుకుంటూ పోతూ ఉన్నారు. అలా చాలామంది నిలబడి చూస్తూ, అసలు బట్టల వ్యాపారి చిత్రం ఇంత చక్కగా వచ్చింది, మరి దాని కింద ఇలా ఎందుకు రాయించుకున్నాడు బట్టల వ్యాపారి అని ఆలోచనలో పడ్డారు. అందరూ గుమికూడారు. అదే సమయంలో బట్టల వ్యాపారి కూడా అలా వస్తూ ఉన్నాడు. చిత్రకారుడి ఇంటి ముందు జనాలు గుమికూడి ఉండడం చూసి బట్టల వ్యాపారి కూడా అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే తన చిత్రపటం అక్కడ వేలాడదీసి ఉంది, ద్వారానికి అటు ఒకటి ఇటు ఒకటి. అంతేకాకుండా వాటి కింద నేను దద్దమ్మని అని, నేను పనికిమాలిన వాడిని అని రాసి ఉంది. అది చదివిన బట్టల వ్యాపారి కోపంగా చిత్రకారుని ఇంటి లోపలికి వెళ్ళాడు. నీవు చేసిన పనేమిటి? నా చిత్రాలు బయట ఉంచి వాటి కింద అలా రాయడం ఏమిటి అని కోపంగా అడిగాడు. దానికి చిత్రకారుడు, ఆ చిత్రాలను చూసి మీరేగా అన్నారు, ఎవరిది చిత్రం దద్దమ్మగాడిలాగా ఉంది, ఆ చిత్రం ఎవరిది, పనికిమాలిన వాడి చిత్రం వేశావు అని మీరేగా అన్నారు. మీ చిత్రం కానప్పుడు నేను ఎక్కడ పెట్టుకుంటే ఏముంది, దాని కింద ఏమి రాస్తే ఏముంది, అదంతా నా ఇష్టం. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు నేను చిత్రాలు వేసుకుంటాను, నేను ఎక్కడైనా తగిలించుకుంటాను. మీరు మర్యాదగా బయటికి పోండి, లేదంటే నేను రాజుగారి సభలో ఫిర్యాదు చేస్తాను అని గట్టిగా దబాయించాడు. దాంతో వ్యాపారి భయపడిపోయి, నన్ను క్షమించు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఆ 2 చిత్రపటాలు నాకు ఇచ్చేసేయి, నేను తీసుకెళ్ళిపోతాను అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ చిత్రపటాలు ఇంకా అక్కడే ఉంటే తన పరువు పోతుందని భయపడ్డాడు. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో డబ్బు ఇచ్చి క్షమాపణలు చెప్పి చిత్రకారుడి దగ్గర నుండి చిత్రాలు తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యాక చిత్రకారుడు రామలింగయ్య గారి ఇంటికి వెళ్ళి, గురువుగారు, మీరు చెప్పినట్టే చేశాను. బట్టల వ్యాపారి నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తూ క్షమాపణలు కోరుతూ తన చిత్రపటాలను తీసుకెళ్ళాడు. మీరు చెప్పినట్టు చేయడం వల్ల నా కష్టానికి ఫలితం దక్కింది, నాకు రావలసిన డబ్బులు నాకు వచ్చాయి, చాలా సంతోషంగా ఉంది.
మీ మేలు ఎప్పటికీ మరిచిపోను అన్నాడు. అప్పుడు రామలింగయ్య గారు, బట్టల వ్యాపారి నిన్ను నీవు వేసిన చిత్రాలను బయటపడేయి అని ఎందుకు చెప్పాడో తెలుసా? నీవు బయటపడేస్తే వాటిని నీకు డబ్బులిచ్చే పని లేకుండా ఉచితంగా వాటిని తీసుకుపోయి తన ఇంట్లో పెట్టుకోవాలని దురాశపడ్డాడు. ఇలాంటి మోసగాళ్ళని గుర్తించడం నేర్చుకో. ఈసారి నుండి చిత్రం వేయకముందే కొంత రుసుము తీసుకో అంటూ రామలింగయ్య సలహా ఇచ్చారు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకొని చిత్రకారుడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు. సెలవు.